ఈ వీడియోలో ఈరోజు నేను చెప్పాల్సిన ఏమిటంటే కువైట్ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, ప్లస్ మనం కువైట్కి అసలు ఎందుకు వెళుతున్నాం, కానీ మనం ఇలా ఎలాంటి అవస్థలు పడుతున్నాం, బయట అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది మరొకటి. దీనిపైన ఈ వీడియో మొత్తం ఆధారపడి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయొద్దు. కామెంట్లో నేనేమైనా తప్పుగా చెప్పుంటే కామెంట్లో ఏమైనా నన్ను కామెంట్ చేయండి. నేను చదువుకొని మీకు నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి కూడాను. విషయం ఏంటంటే కువైట్కి అసలు మనం ఎలా వెళ్తున్నాం. మెయిన్ థింగ్, రాము అనే ఒక వ్యక్తి అబ్రాడ్ అంటే అదే కువైట్కి వెళ్ళో లేదంటే వేరే విదేశాలకి వెళ్ళో ఇండియాకి వచ్చింటాడు, మన ఊరిలోకి వచ్చింటాడు. అయితే మన బంధువుల పిల్లోడో లేదంటే పక్కింటి పిల్లోడో ఎవరో అతను వాళ్ళలో ఒకడు ఇతను ఈ రాము అనే వ్యక్తి. అయితే ఆ రాము అనే వ్యక్తి టిప్ టాప్గా రెడీ అయిపోయి ఇండియాలో మొత్తం తిరుగుతూ మన ఊర్లో తిరుగుతూ అందరూ చూసి మనల్ని అంటూ ఉంటారు, చూడరా వెళ్ళాడు, ఈ మాదిరిగా సంపాదించుకున్నాడు 10 రూపాయలు, నువ్వు ఉన్నావు ఎందుకురా అని చెప్పేసి. వాళ్ళే గమనుండకుండా వాళ్ళే వెళ్ళి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళతో చెప్పి నువ్వు కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తే నా కొడుకు వెళ్తే నా కొడుకు జీవితం బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కనుక్కొని మనకి పంపిస్తూ ఉంటారు అబ్రోడ్కి. అయితే వన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను చెప్పాలనుకుంటాను. మీకు నేను క్లారిటీగా వినండి, తప్పకుండా మాకు మీరు కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి భయ్య, లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమో ఒక పెద్ద ఆయన ఒక వీడియో వచ్చింది, అది చాలా వైరల్ అయింది. యూట్యూబ్లో కూడా వైరల్ అయింది, టిక్టాక్లో కూడా వైరల్ అయింది బాగా. టిక్టాక్ నేను చూడను, నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే షేర్ చేశాను నాకు లింక్స్ అవి, కానీ నేను పట్టించుకోలేదు పెద్దగా. కానీ ఈరోజు నాకు జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. నేను దయచేసి ఫుల్ వీడియో చూడండి. మ్యాటర్ ఏంటంటే కువైట్కి మనం వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఓకే, మొత్తం కరెక్ట్గా ఉంటుంది, మొత్తం ఉంటుంది, అన్ని డ్రైవర్లకు ఉంటుంది. అయితే బయట పని చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు శూన్య వీసా మీద వస్తారు. శూన్య వీసా మీద వాళ్ళకున్న టాలెంట్ బట్టి వాళ్ళకు ఒక పని దొరుకుద్ది. వాళ్ళ టైమింగ్ ప్రకారం పని చేసుకొని నెల పొద్దు శాలరీ తీసుకుంటారు బయట ఉండే వాళ్ళకి. ఇంకా ఖాదీం పైన వచ్చేసి దొంగతనంగా బయట చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఎలాంటి రిస్క్ ఉంటుంది, పోలీసులు పట్టుకుంటే వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ కఫీల్ ఫోన్ చేసి పోలీసులకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బయట అకమా మీద ఉన్నవాడు ఎవడైతే అతనికి అకమా కొడుతున్నాడు కఫీలు, ఆ కఫీలు మాట్లాడే పోలీసులు పట్టిన రోజు పట్టుకోలేదా, తను సేఫ్గా అయితే పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. వాళ్ళకి కూడా కొంచెం రిస్క్ ఏంటంటే కొంతమంది పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వరు బయట పని చేసే వాళ్ళకి, బయట అకమా ఉండే వాళ్ళకి. సున్ని వీసా కాదని చెప్పేది ఖాదీ వీసా మీద వచ్చి బయట పని చేసుకునే వాళ్ళకి. అయితే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడైతే పన్ను కూడా అంతగా తగ్గిపోయే పన్ను కూడా దొరకట్లేదు అని చెప్పేసి బయట టాక్ ఉంది కువైట్లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇంట్లో పనిచేసే డ్రైవర్ల గురించి, ప్లస్ ఆర్ఎస్ అంటే చాయ్ గవా దివానీలో పనిచేసే వాళ్ళ గురించి ఏంటంటే డ్రైవర్ బతుకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక యాంగిల్లో నా జరిగింది నేను చెప్తున్నాను. 2 months నా ఇంట్లో అయితే నాకు 2 months వరకు శాలరీ అయితే ఇవ్వలేదు. నేను ఖత్తర్ రిటర్న్ డ్రైవరు, కువైట్ రిటర్న్ డ్రైవరు, లైసెన్స్ కూడా ఉంది. అయినా నాకు 2 months శాలరీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నీకు వీసాకి అంత ఖర్చు అయింది, మెడికల్కి ఎంత ఖర్చు అయింది, అది ఇది అని చెప్పాడు. తర్వాత మా ఫ్రెండ్ ఒకడు తీసుకుని వెళ్ళిపోయాడు, నీ ఫ్రెండ్ నీకు వీసా పంపించావు కదా, 100 దినాలు తీసుకున్నాడు, నీకు పంపించాలని డబ్బులు అని చెప్పాడు. ఇవన్నీ అబద్ధాలే. నాకు ఎవడు కూడా నాకు డబ్బులు పంపించింది లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్ నాకు డబ్బులు పంపించాలి కానీ పర్సనల్గా వాడి అమౌంట్ నాకు పంపించాడు. నేను కూడా వాడికి ఇంకా పే కూడా చేయలేదు. అమౌంట్ కొంచెం వేరే సమస్య వల్ల పే చేయలేదు. త్వరలోనే వాడికి కూడా నేను ఇస్తాను. ఇది కూడా నీకు చెప్తున్నాను, నేను నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నీ డబ్బు నాకు అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ శాలరీ ఏమైందంటే నాకు టికెట్ పంపించాను, అది చేసి అని చెప్పేసి పట్టుకునేసాడు. లేదు బాబా నా డబ్బులు కావాలంటే, లేదు అందరి డ్రైవర్ల దగ్గర నేను డబ్బులు పట్టుకున్నాను, నువ్వు 2 సంవత్సరాలు పూర్తయినాక నువ్వు వెళ్ళేటప్పుడు నీ డబ్బు నీకు ఇస్తా అని చెప్పాడు. నాకైతే ఇంకా 2 సంవత్సరాలు అవ్వలేదు కాబట్టి దీని విషయం పైన కొంచెం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 11 నెలలు వెయిట్ చేయాలి 2 సంవత్సరాలు అవ్వడానికి. పోతే విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ ఎలా ఉంటుందంటే చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. వీళ్ళు ఎలా చూస్తారంటే డ్రైవర్ని లైక్ మీరే ఏదో ఒకటి అనుకోండి, నేను చెప్పకూడదు, బాగుండదు, మళ్ళీ ఈడేదో ఓవర్ చెప్తాను అనుకుంటారు మీరు. ఇక్కడ బతుకులు ఎలా ఉంటారంటే భయ్య, కరెక్ట్ టైంకి ఫుడ్ ఉండదు, బాత్రూమ్ చేయాలన్నా కానీ నువ్వు చేయలేవు, కనీసం బాత్రూమ్ వదిలిపెట్టు పాస్కి వెళ్ళాలన్నా కానీ నువ్వు వెళ్ళలేవు. ఒక గేట్లో దిగితే ఇంకో గేట్లో రమ్మంటారు. కొత్తగా వచ్చిన వాడికైతే రిస్క్, రాలేడు. ఇంకా చాలామంది వరకు అయితే చదువుకోకుండా డ్రైవర్లు అయిపోయి మన ఇండియాలో చాలామంది వరకు ఈపీ కానీ ఇట్లా ఏపీ కానీ చాలామంది వరకు తెలంగాణ ఈ మొత్తం వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్
అనేది కొంచెం రాని వాళ్ళు కూడా చాలామంది అయితే కోవిడ్లో ఉన్నారు. నేనే కూడా పెద్ద తోపు కానీ కాదు. నేను చదువుకున్న అదే తరగతి. నేను ఇంగ్లీష్ ఏదో నేర్చుకున్నానంటే అది ఏదో ఒక అమ్మాయి వాళ్ళు నేర్చుకున్నాను, అది తర్వాత విషయం. నేర్చుకున్నాను. విషయం ఏంటంటే భయ్య, ఈరోజు నాకు జరిగింది మరి ఇంకొకటి జరగకూడదు అని నేను అనుకుని ఈ వీడియో నేను చేస్తున్నాను. 360 మాల్ మీ అందరికి తెలిసే ఉంటుంది. కోవిడ్లో 6 నెంబర్ రోడ్డు పక్కనే ఉంటుంది 360 మాల్. అక్కడికైతే నేను మా మేడంని, వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫ్రెండ్ని వీళ్ళందరినీ తీసుకుని అయితే అక్కడికి వెళ్ళాను. నేను ఐకియా డోర్ బ్లాక్ B2లోకి వెళ్ళాను. నేను కింద అండర్గ్రౌండ్లో B2 ఉంటుంది పార్కింగ్. అక్కడికైతే వెళ్ళాను. నేను అక్కడ డోర్లో వాళ్ళకైతే డ్రాప్ చేశాను. నేను వెళ్ళి పార్కింగ్లో కూర్చునేసాను. వీళ్ళు వెళ్ళి ఒక 3 hours తర్వాత నాకు ఫోన్ చేశారు. నువ్వు బండి తీసుకొని కేర్ 4 గేట్ దగ్గర రమ్మని చెప్పారు. ఓకే సార్ అని చెప్పాను నేను. సార్ నాకు అక్కడ అమౌంట్ లేదు సార్, ఇక్కడ అమౌంట్ పే చేయాలి కదా సార్, ఫ్రీ ఎగ్జిట్ కాదు సార్ ఇది, అమౌంట్ పే ఎగ్జిట్ సార్ అని చెప్తాను. అతను ఉండే చెప్పాడంటే ఏం పర్లేదు, నువ్వు బండి నెంబర్ నాకు పంపించు, నేను ఆన్లైన్లో పే చేస్తాను అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి నేను బండి పిక్ తీసి నేను పంపించాను అతనికి. అదే లేదు అమౌంట్ పే చేశాను నేను, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు అక్కడి నుంచి అని చెప్పాడు. సరే నేను వెళ్ళేసి ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళాను. అయితే బండి అయితే నాకు ఎగ్జిట్ కాలేదు. అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్ ఇక్కడ అవ్వదు సార్, ఆన్లైన్ పేమెంట్ లేదు సార్ మా దగ్గర ఉండేది ఓన్లీ కనెక్ట్ లేదా క్యాష్ సార్ అని చెప్పాడు. సార్ నాకు అక్కడ కనెక్ట్ లేదు, క్యాష్ లేదు సార్, కానీ ఆన్లైన్లో మా బాబా గారు వేశారని చెప్పారు. సార్ మీరు చెక్ చేయండి సార్ అని చెప్పేసి నేను చెప్పాను వాళ్ళ భాషలో. చెప్పిన తర్వాత వాళ్ళైతే లేదు సార్ అవ్వచ్చు అని చెప్పారు. మళ్ళీ నేను మా సార్కి అయితే ఫోన్ చేసి సార్ ఇదిగా సార్ పరిస్థితి వారిగా ఎగ్జిట్ అవ్వడం లేదు, అమౌంట్ ఎట్లా సార్ అంటే నీ కాడ ఉంటే ఇచ్చేయి 300 ఫీజే కదని చెప్పాడు. సార్ నిజం చెప్తున్నాను, నా కాడ అప్పుడైతే ఒక్క మియా ఫీజ్ అంతా కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమీడియట్లీగా బండి స్టార్ట్ చేసుకుని తొందరగా రుతుబా పడుతుందని చెప్పారు నాకు. నేను ఇదే టీషర్ట్ పైన వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను. నేను యూనిఫామ్ వేసుకోకుండా ఓన్లీ వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాను. నేను ఇదే టీషర్ట్ పైన వెళ్ళిపోయాను. ఆమె తర్వాత అక్కడి నుంచి సరే నువ్వు ఇంకా బండి అక్కడే పార్కింగ్లో పెట్టేసి నువ్వు మళ్ళీ నడుచుకొని మా దగ్గరికి రమ్మని చెప్పారు వాళ్ళ దగ్గరికి. ఎక్కడ కేర్ 4కి అంటే నేను ఐకియా B2లో నుంచి కేర్ 4 దగ్గరికి వెళ్ళాలంటే నాకు దగ్గర ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్ లైన్లోకి వెళ్తే. కానీ నేను లోపల ఎప్పుడు తిరగలేదు, మనకు తెలీదు. కేర్ 4 అంటున్నాను మీకు, వాళ్ళు చెప్పిన కేర్ టేరు ఆ షాప్ నాకు తెలియదు. ఇంకా ఆడ నేమ్ బోర్డ్స్ ఉంటాయి ప్రతి లిఫ్ట్ దగ్గరను, ప్రతి పైకి వెళ్తుంది కదా అది దాని పేరు నాకు తెలీదు. ప్రతి దగ్గరను నేమ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. నేమ్ బోర్డ్స్ చదువుకొని నేను కేర్ 4 అని ఉంది. ఇంక చెప్పిన కేర్ 4 రెండు ఒకటే నేమ్ వాళ్ళు తప్పుగా చెప్పారు అనుకోని నేను కేర్ 4 దగ్గరికి అయితే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను, బాబా నేను ఎక్కడ ఉన్నాను బాబా అంటే, నువ్వు రోజు మేడం నువ్వు ఎక్కడ దింపుతావు అక్కడ రమ్మని చెప్పాడు. బాబా నేను బయట నుంచి దింపుతాను బాబా, నేను లోపల నుంచి దింపలేను కదా మేడంని, నేను బయట నుంచి దింపుతాను, నేను బయటకైతే రాగలుగుతాను కానీ లోపల నుంచి రమ్మని చెప్పారు మీరు, లోపల నాకు ఎక్కడైనా రావాలి బాబా, నాకు అర్థం కావట్లేదు అని చెప్తే నన్ను గాండు అని చెప్పాడు. సరే ఓకే, హిందీలోనే చెప్పాడు, అరబీలో కాదు హిందీలోనే చెప్పాడు గాండు అని. వీళ్ళకి అది మా ఓడికి కొంచెం అది ఊతపోతం లాగా వాడతాడు, అది ప్రతి ఒక్కరు చెప్తారు, నాకు ఒకటే కాదు. సరే అని చెప్పాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటికి వెళ్ళాను. ఓడు నాకు చేసిన తప్పు ఏంటంటే ఓడు నా డోర్ నెంబర్ చెప్పుంటే నేను డోర్ నెంబర్ దగ్గరికి కరెక్ట్గా వెళ్ళిపోయి ఒకటి ఉన్నాయి. ఆ డోర్ నెంబర్ వచ్చేసి డోర్ నెంబర్ 1 అది. డోర్ నెంబర్ చెప్పి నేను కరెక్ట్గా వెళ్ళిపోయిన వాడిని. కానీ నాకు ఒకటి చెప్పకుండా అట్లా తిప్పి ఒక 3 కిలోమీటర్లు తిరిగేస్తాను భయ్య. చెమట కారింది. ఏసీ అయితే ఉంది ఫుల్గా. 360 మాల్లో ఏసీ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది, చూసింటారు చాలామంది 360 మాల్లో లోపల ఏసీ ఉంటుంది ఫుల్గా. తిరిగి నా వల్ల అయితే అవ్వలేదు భయ్య. ఇంకా లాస్ట్కి ఇంకా వేరే దగ్గర ఫోన్ రాపోయి అన్నాడు. ఎవరి దగ్గర ఫోన్ ఇచ్చాను, 2 నిమిషాల్లో నువ్వు నా ముందర లేకపోతే 10 దినాలు నేను ఖర్చు చేసేస్తాను ఈ నెల జీతంలో అని చెప్పాడు భయ్య. నాకైతే ఎంత మెంటల్ వచ్చిందంటే అంత మెంటల్ వచ్చింది, చాలా కోపం వచ్చేసింది. నాకైతే బాధ వేసింది, కోపం కూడా వస్తుంది. నాపై నాకే ఎటాడో ఏవేవో వచ్చేస్తున్నాయి ఆలోచనలు. అవునే ఫైనల్ ఊరి దగ్గరికి చేరిపోయాను నేను. మళ్ళీ నేను ఎగ్జిట్ అవ్వాలంటే వచ్చిన దారే వెళ్ళాలి, లేదా వేరే దారి వెతుక్కుని వెళ్ళాలంటే నాకు ఇంకా దారి తెలీదు లోపల. సరే అని చెప్పేసి లగేజ్ అయితే ఇచ్చాడు భయ్య. ఆ లగేజ్ మొత్తం మోసుకొని నేను B2లో ఉన్న నా బండి పార్కింగ్ దగ్గరికి వెళ్ళే తలకి నాకు 1.5 hour పట్టింది. చెమటతో నా షర్టు కూడా తడిసిపోయిందంటే మీరు నమ్మండి, ఒట్టు చెప్తున్నాను నేను. నాకు ఏదో కొంచెం అరబీ వస్తుంది, మాట్లాడుకున్నాను, కనుక్కున్నాను. కొంతమంది ఎక్కువ లేడీస్ ఉన్నారు, అడగలేము మనము. ఎవడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎవరు కాంట్రాడు మనకి ఎక్కడ కూడా లోపల మాల్లో అయితే. ఏదో డోర్ కాడ ఉంటారు కానీ బయట అయితే ఎవడు కానీ కాంట్రాడు మనం మీకు లోపల డోర్ కాడ మాత్రం ఉంటాడు సెక్యూరిటీ గార్డు. తిరిగి ఫైనల్గా అయితే నేను B2లోకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేనైతే ఎగ్జిట్ అయిపోయాను భయ్య. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చానంటే దానికి కారణం నాకు ఎంతో కొంత ఇంగ్లీష్ వస్తుంది. ఎవరో ఒకరు కనబడినారు, పెద్దవాళ్ళు మగవారు, వాళ్ళని అడిగాను, కనుక్కున్నాను, ఎలా వచ్చాను, బండి ఎక్కాను. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి భయ్య, ఇంగ్లీష్ చదవలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, అరబీ చదవలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, అరబీ రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి. నాకే అరబీ చదవడం రాదులే, నేను చెప్తున్నాను, చదవడం రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి. ప్లస్
తప్పు వాళ్ళ వైపు ఉండి కూడా నా జీతంలో నుంచి 10 దినాలు కట్ చేస్తానంటే దీనికి అర్థం ఏమిటి? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పాలనుకుని ఏమిటంటే, మీరు వస్తున్నారా సును వీసా తీసుకొని మీరు ఏమైనా చదువుకొని ఉండుంటే, బాగా ఇంగ్లీష్లో చదువుకునే ఉండుంటే, ఇంగ్లీష్ బాగా చదువుకునే పర్వాలేదు, ఇంగ్లీష్ లెటర్స్ అయినా చదివే సత్తా ఉంటేనే అబ్రోడ్కి అయితే వెళ్ళండి, ఏ దేశమైనా కానీ, అరబ్ కంట్రీకి. మీకు చదవడం రాకపోతే అయితే వెళ్ళమాకండి. ఇంట్లో పనికి అయితే అస్సలు వెళ్ళమాకండి. బయట పనికి కూడా బయట అకమా ఉంది లే మనం ఖాళీ అకమా తీసుకుని బయట పని చేసుకున్నా కూడా అది కూడా నేను వద్దనే చెప్తాను. నేను ఆల్మోస్ట్ మీరు వెళ్ళాలనుకుంటే సును వీసా మీదే ఏదో ఒక కంపెనీకి వెళ్తేనే మీకు సేఫ్గా ఉంటుంది, మీరు డబ్బులు మిగిలించుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోకి వచ్చి నరకం చూసే బదులు అదే మేలు మీకు. నాకు 150 శాలరీ ఇస్తారని చెప్పారు నాకు స్టార్టింగ్లో వీసా పంపించేటప్పుడు. కానీ ఇప్పుడు నా శాలరీ ఎంత అంటే 120లో 10K నాకు ఖర్చులు పోగా 110 దినాలు వస్తుంది. 110 దినాలు ఎంత నాకు 30,000 ఏమవుతుంది, అరౌండ్ కలిపి మొత్తం 110 దినాలు 30,000 ఏమవుతుంది. ఆ 30,000 నేను ఇండియాలోనే సంపాదించుకుంటున్నాను. లారీకి వెళ్ళేటప్పుడే హ్యాపీగా ఉన్నాను జీవితంలో. వద్దు కోవిడ్ అనుకున్నాను నేను. కానీ ఎందుకు వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వాళ్ళు చూడు వీడు చూడు ఎట్ సంపాదించుకున్నాడు, నువ్వు ఇంకా ఎన్ని రోజుల్లోనే ఉంటావు ఇండియాలోనే ఏం సంపాదించుకుంటావు అని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని తల్లిదండ్రులు ₹1,00,000 ఖర్చు పెట్టి నాకైతే ఇక్కడ పంపించడం జరిగింది. అదే ₹1,00,000 నాకు ఇచ్చిండుంటే ఇండియాలోనే నేను ఏదో బొలోరోనో లేదంటే బడా దోస్తో లేదంటే ఆటోనో లేదంటే ఇంకోటి ఏదో ఒకటి తీసుకొని నేను అక్కడే సంపాదించుకుంటున్నాను. కానీ అది నచ్చదు ఎవరికి కూడాను. ఇండియాలోనే మనం కష్టపడితే ఫలితం ఉంది భయ్యా, ఇది మీకు తెలుసుకోండి. ఇండియాలో కష్టపడితే ఫలితం ఉంది. కువైట్కి ఖత్తర్కి ఇవన్నీ వద్దు, అవాయిడ్ చేయండి, నా మాట వినండి. ఇంకా పెద్ద చేసిన వీడియో నేను చూడలేదు, చూసిన తర్వాత మీకు కావాలంటే మరొక వీడియో చేస్తాను నేను. దయచేసి కువైట్కి రావాలనుకునే వాళ్ళు 1-2 సార్లు కన్ఫామ్గా మీరు ఆలోచించుకోండి, ఇంట్లోకి అయితే రావద్దండి, అది విషయం. ఇంకా నేను ఏమైనా మర్చిపోయింటే నన్ను ఫర్గివ్ మీ. దయచేసి నా వీడియోస్ చూస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేసి కొంచెం కామెంట్ కూడా చేస్తే నాకు ఇంకా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, మీ సపోర్ట్ నాకు కావాలి. ఫైనల్ చెప్పేది ఏంటంటే ఇంట్లో పనికి అయితే వద్దు, నా మాట వినండి. మజరాలకు వచ్చినా కానీ మేలు నాకు తెలిసిన కాడికి, ఇంట్లోకి అయితే రావద్దండి. ఓకే ప్లీజ్, బాయ్.